కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు. ఆయనను మొత్తం 24 ప్రశ్నలు అడిగింది కమిషన్. కాళేశ్వరం కార్పొరేషన్ లోన్స్ ప్రాజెక్టు డిజైన్లు, బడ్జెట్ కేటాయింపుల అంశాలపై ప్రశ్నించింది. ఇక కార్పొరేషన్ కు నిధులు ఎలా సమకూర్చారని అడిగింది. కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారని క్వశ్చన్ చేసింది. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని ప్రశ్నించింది. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి బీఆర్కే భవన్ నుంచి యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, కాళేశ్వరం కమిషన్ ఎదుట ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు హాజరైనట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఇవాళ మధ్యాహ్నం అంటే 2 గంటలకు కాళేశ్వరం కమిషన్ బీఆర్కే భవన్లో నిర్వహిస్తున్నటువంటి ఈ ఓపెన్ కోర్టుకు ఇవాళ ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు ఇవాళ హాజరయ్యారు. అయితే ఈయనకి మొత్తం ఫైనాన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాల మీదనే పూర్తి స్థాయిలో ఈ ఓపెన్ కోర్టులో ఈ ఏదైతే బహిరంగ విచారణ ఉంటుందో ఆ విచారణలో ఈ ఫైనాన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాల మీదనే ఇవాళ పీసీ ఘోష్ రామకృష్ణరావుని కొన్ని ప్రశ్నలు అడిగి క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. ఇందులో ప్రధానంగా ఈ బ్యారేజీలు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి డిజైన్లు, తర్వాత వాటికి నిధుల సేకరణ, ఈ నిర్మాణం చేపట్టడానికి వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకున్నటువంటి నిధులు, సో వాటికి పాటించాల్సినటువంటి నిబంధనలు ఏ మేరకు పాటించారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ రామకృష్ణరావుని విచారణలో క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. అయితే చాలా దాంట్లో కూడా కొన్ని సందర్భాలలో వాస్తవానికి ఈ ఫైనాన్స్కి సంబంధించి ఏదైతే బడ్జెట్ కేటాయిస్తారో ఈ బడ్జెట్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి కేటాయించినది ఏదైతే బయట చెప్పారో చెప్పిన స్థాయిలో రికార్డులో ఉన్నది అది కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో కూడా అది చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేదు, తర్వాత నిబంధనలు ఎందుకు పాటించలేదు అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి క్రాస్ ఎగ్జామింగ్లో రామకృష్ణరావును పీసీ ఘోష్ అడిగారు. ఇక డిజైన్ల విషయంలో కూడా చాలా ఏరియాలలో అంటే 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో డిజైన్ల విషయంలో కూడా నిబంధనలు పాటించలేదని చెప్పేసి అసహనం వ్యక్తం చేశారు. వీటితో పాటు కార్పొరేషన్ల నుంచి లోన్లు తీసుకున్నారు. సో ఏ కార్పొరేషన్ నుంచి ఎన్ని లోన్లు తీసుకున్నారు, గవర్నమెంట్ బడ్జెట్ దాంట్లో ఎంత ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు, అందులో ఎంత ఖర్చు చేశారు, ఇక కార్పొరేషన్ల నుంచి తీసుకున్నటువంటి ఏదైతే ఈ అప్పులు ఉన్నాయో వీటికి సంబంధించి ఎట్లా వాటిని మళ్ళీ కట్టడం, ఎట్లా దానికి రెవెన్యూ జనరేట్ ఎట్లా చేస్తారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో వీటన్నిటిపైన కూడా క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. అయితే ఈ రెవెన్యూ జనరేట్ అంశం విషయంలో రామకృష్ణరావు దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే, దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారో ఆ నిర్మాణం చేపట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ ఉంటుందో ఆ వాటర్ని ఇండస్ట్రీస్కి అమ్మి వాటర్ జనరేట్ చేస్తాం, రెవెన్యూను ఆ విధంగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారో ఆ దిశగానే ఈ ప్రాజెక్టులను కట్టారు. ఆ లక్ష్యంతోనే ఈ 3 బ్యారేజీలను కూడా నిర్మించారని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి క్రాస్ ఎగ్జామింగ్లో రామకృష్ణారావు చెప్పారు. ఇక వీటితో పాటు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి మరి దీనికి ఎంత ఇంట్రెస్ట్ అయింది, ఎన్ని తీసుకొచ్చారు, మరి ప్రతి ఏటా ఎంత కడతా ఉన్నారు అనే దాని మీద కూడా క్రాస్ ఎగ్జామింగ్ చేశారు. రామకృష్ణరావును ఈ అంశం మీద కూడా ఆయన క్వశ్చన్ చేశారు, పీసీ ఘోష్ క్వశ్చన్ చేశారు. అయితే దీనికి సంబంధించి 6,513 కోట్లు కేవలం ఇంట్రెస్ట్ రూపంలోనే ప్రతి ఏటా కడుతున్నామని చెప్పేసి రామకృష్ణారావు చెప్పారు. ఇక అసలు వడ్డీ 2 కలిపి దాదాపు 14,000 కోట్లు కేవలం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏవైతే అప్పులు తీసుకొచ్చారో, లోన్లు తీసుకొచ్చారో దానికి సంబంధించి దాదాపు 14,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే వీటిని చెల్లిస్తుంది. వాస్తవానికి ఈ కార్పొరేషన్ నుంచి తెచ్చిన వాటికి కార్పొరేషన్ త్రోనే వీటికి చెల్లించాల్సి ఉంటుంది, కానీ దాని నుంచి రెవెన్యూ జనరేట్ లేదు. సో అక్కడ ఎట్లా కడతారనేది కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా లేదు కాబట్టి, ఎట్లాంటి అక్కడ నుంచి ఏం సోర్స్ కూడా లేదు కాబట్టి దానికి తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వమే కట్టాల్సి వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ 1 ఇయర్లోనే దాదాపు 14,000 కోట్లు ఈ అసలు వడ్డీ కలిపి కట్టినట్లు రామకృష్ణారావు చెప్పారు. ఇక వీటితో పాటు ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి క్యాబినెట్లో ఆమోదం పొందకుండానే కొన్ని నిధులు కూడా విడుదల చేశారు. సో మీరు ఒక సీఎస్గా మీరు చాలా సీనియర్ ఆఫీసరు, ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఈ నిధులు ఏదైతే విడుదల చేస్తారో ఈ నిధులు విడుదల చేసే దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో 1కి 2 సార్లు మీరు చూసుకొని చెల్లించాల్సి ఉంటుంది, విడుదల చేయాల్సి ఉంటుంది కదా, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు? సో ఇట్లాంటి అంశాల మీద కూడా అంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా కూడా నిధులు ఎలా మీరు విడుదల చేస్తారు, తర్వాత
కొన్ని కమిటీలు కూడా సూచనలు ఉన్నాయి, తర్వాత నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కూడా పట్టించుకోలేదు, కమిటీ సూచించిన సూచనలు కూడా పట్టించుకోలేదని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామింగ్లో రామకృష్ణరావును పీసీ ఘోష్ అడిగారు. ఇక ఈ డిజైన్లకు సంబంధించి ఇటు విడుదలకు ఏదైతే నిధులు ఉన్నాయో నిధులకు విడుదలకు సంబంధించిన దాంట్లో ఏదైతే జీవోలు ఉన్నాయో జీవోలను పాటించలేదు. తర్వాత క్యాబినెట్ ఆమోదం లేకుండానే నిధులు విడుదల చేశారు. వీటితో పాటు డిజైన్లకు సంబంధించిన దాంట్లో కూడా నిబంధనలు పాటించలేదు. ఇక వీటితో పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన దాంట్లో చాలా తొందరపాటు వహించారు. సో ప్రాజెక్టు నిర్మాణం అనేది చాలా తొందరగా చేశారు, కానీ దానికి సంబంధించినటువంటి నిబంధనల విషయంలో మాత్రం పూర్తిగా గాలి కొదిలేశారు. సో దీనివల్ల దానికి అయ్యే ఖర్చు కూడా పెద్ద మొత్తంలో భారంగా మారింది. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఇవాళ క్రాస్ ఎగ్జామ్ చేశారు. అవసరమైతే మరోసారి కూడా రామకృష్ణరావును పిలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు పిలిచారు, తర్వాత ఇంజనీర్లను పిలిచారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. వీటితో పాటు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్కి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. ఫైనల్గా ఇవాళ జరిగినటువంటి ఈ ఫైనాన్స్ రిలేటెడ్ క్రాస్ ఎగ్జామింగ్లో రామకృష్ణరావు తీసుకున్నారు. ఈ రామకృష్ణరావు చెప్పేది చాలా కీలకమైనదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలలో నిధులు విడుదల చేసే దాంట్లో ఈయన అనుమతి లేకుండా నిధులు విడుదల చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ నిధుల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, ఏదానికి ఎంత పెట్టారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన ప్రశ్నించి క్రాస్ ఎగ్జామింగ్ చేసి ఆయన అభిప్రాయాలు తీసుకున్నారు. దాని తర్వాత ఫైనల్గా దీని మీద ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఈయన ఏం చెప్పారు, గతంలో వాస్తవాలకు ఏమున్నాయి, ఇప్పటి వరకు ఏదైతే క్రాస్ ఎగ్జామింగ్ చేశారో ఈ క్రాస్ ఎగ్జామింగ్లో మిగతా వాళ్ళు ఏం చెప్పారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఎట్లా జరిగింది, తర్వాత నిర్మాణాల నిబంధనలు పాటించారా లేదా, పాటించకపోతే ఎందుకు పాటించలేదు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేసే అవకాశం ఉంటుంది జ్యోతి.